రోజు నా మిషన్ సక్సెస్ అవ్వకపోతే నాతో పాటు అందరూ చావాల్సిందే. చేజ్ అయిపోయింది టీనా. సో ఇక నువ్వు తప్పించుకోలేవు. మర్యాదగా బాంబు రిమోట్ ఇచ్చేసాయి. ఇవాళ బాయ్ నీ నుంచి ఓడిపోడు జేడి. బాయ్ అనుకున్న ప్లాన్ అనుకున్నట్టు జరుగుతుంది. బాయ్ మేనేజర్ ఫ్యామిలీ అందరూ ఉన్నారు కదా? ఉన్నారు బాయ్. అందరినీ చంపే. అక్కడ ఒక్క ప్రాణం కూడా మిగలకూడదు. అలాగే బాయ్. రేయ్, అన్న వీళ్ళని ఫినిష్ చేయమన్నాడు. మమ్మల్ని చంపద్దు, మీకు దండం పెడతాను, వదిలేయండి మమ్మల్ని చంపద్దు. అమ్మా మీకేం భయం లేదు, మేం పోలీసులం. చెప్పరమ్య. మ్యామ్, రావు గారి ఫ్యామిలీని రెస్క్యూ చేశాం. వాళ్ళని ఆఫీస్కి తీసుకెళ్తున్నాం. ఓకే రమ్య. కిరణ్, పదండి. సో బయట సెక్యూరిటీని దాటి మీనన్ లోపలికి రాలేడు. నీకు హెల్ప్ చేసిన రావు గారు ఇక హెల్ప్ చేయడానికి రీజన్ లేదు. బిల్డింగ్ లో ఎంప్లాయీస్ కూడా ఎవరూ లేరు. ఇంకో 2 minutes లో సీఎం గారు కూడా సేఫ్ గా బయటికి వెళ్ళిపోతారు. సో బాంబ్ పేలితే నువ్వు నేను చావడం తప్ప ఇంకేం జరగదు. సో ఇప్పుడు చెప్పు టీనా, మీనన్ అనుకున్న ప్లాన్ ఇదేనా? ఇంకాసేపు అయితే సీఎం వెళ్ళిపోతాడు. ఇక చావో రేవో లోపలికి వెళ్ళి నేను తెలుసుకుంటా. మర్యాదగా రిమోట్ ఇవ్వు. నేను ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వను. చెప్పు కెడి. సీఎం గారి మీద పవర్ అటాక్ జరిగింది, బట్ హీ సేఫ్. కమ్ టు ఫస్ట్ ఫ్లోర్. ఓకే కెడి. బాంబ్ రిమోట్ కూడా నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. ఛానల్ కూడా మన కంట్రోల్లోనే ఉంది. రై, ఎవరా నువ్వు? డోంట్ వరీ, ఐఎమ్ కమింగ్. ఓకే జడి. కౌశికి గారు, మీకేం కాలేదు కదా? బానే ఉన్నారు కదా? నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. సార్కే కొంచెం. సార్ కూడా సేఫ్గానే ఉన్నారు కేదార్. ఏం జరుగుతుంది కేడి? మీ కరెంట్ షాక్ తగలడం నుంచి ఈ ఆఫీస్లో బాంబ్స్ పెట్టడం వరకు మీ నన్నే ప్లాన్ చేశారు సార్. ఆఫీస్ స్టాఫ్ ఎవరికి ఏం కాలేదు కౌశికి గారు. అందరినీ ముందే బయటికి పంపించేశాం. బాంబ్ ఆపరేట్ చేసే రిమోట్ కూడా జేడీ దగ్గరే ఉంది. ఇప్పుడు నో ప్రాబ్లం. సారీ సార్, ఈ రూమ్లో జామర్స్ ఉండడం వల్ల మేం కూడా కాల్ చేయలేకపోయాం. ఇట్స్ ఓకే, ఎవరికి ఏం కాలేదు కదా, అంతే చాలు. కౌశికి గారు, ఈ రూమ్ నుంచి బ్యాక్ డోర్కి దారేమైనా ఉందా? వెనుక నుంచి వెళ్తే వెళ్ళిపోవచ్చు. సార్ పదండి సార్. రండి సార్. రండి సార్, పదండి. రైట్. బాస్ ఈజ్ హోమ్. మర్యాదగా గండం చేయి. ఇంకోసారి చెప్పను క్యూడి. డోంట్ చేస్తావా? బటన్ నొక్కను. నేను చెప్పినట్టు వినకపోతే
అందరికీ ఇదే గతి పడుతుంది. హాయ్ సీఎం గారు, ఎలా ఉన్నారు? మిమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నందుకు సారీ, కానీ ఇందులో నా తప్పేం లేదు. అసలు మిమ్మల్ని కిడ్నాప్ చేయాలన్న ఆలోచన కూడా నాకు లేదు. అంతా ఇదిగో ఈ పెద్ద మనిషి వల్లే జరిగింది. నేనేదో నా పాటికి ఒక చిన్న మర్డర్ చేసుకుంటూ ఉంటే దాన్ని ఫోన్లో షూట్ చేసింది. సరే, షూట్ చేసింది. ఆ తర్వాత అయినా నేను అడిగినప్పుడు ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. పైగా అందరికీ చూపించి నన్నే అరెస్ట్ చేయించాలనుకుంది. సీఎం గారు తప్పు కదా. అందుకే సీన్లోకి నేను ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. మీనన్, నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకోగలను అనుకుంటున్నావా? బిల్డింగ్ చుట్టూ పోలీసులు ఉన్నారు. నా దగ్గర రాష్ట్ర సీఎంఏ ఉన్నాడు కౌశికి. ఇప్పుడు ఆ వీడియోతో పాటు నిన్ను అడ్డు పెట్టుకుని జైల్లో ఉన్న నా మనుషులందరినీ విడిపించుకుంటా. ఫస్ట్ ఎవరిని విడిపించుకుంటానో తెలుసా సీఎం? నీ హోమ్ మినిస్టర్నే. అవును కేడి, నీ పార్ట్నర్ జేడి ఎక్కడా? బాంబు గురించి తెలిసి పారిపోయిందా ఏంటి? అలా చూస్తున్నావేంటి? జేడి ఎక్కడా? నాకు తెలీదు. బాంబు గురించి తెలిసి అందరినీ బయటికి పంపేటప్పుడు చూసా. ఆ తర్వాత సీఎం గారిని తీసుకెళ్ళడానికి లోపలికి వచ్చాను. జేడీని నా చేతులతో చంపుదాం అనుకున్నా, మిస్ అయిపోయింది. పెన్ డ్రైవ్ ఇస్తావా? సీఎంని లేపేనా? ఇవ్వు. ఇవ్వకమ్మ కౌశికి, వాడికి ఇవ్వద్దు. వద్దు. ఏయ్! జేడీ! 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 జేడీ!